తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. మన భారతదేశంలోనే అత్యంత నీతివంతమైన పార్టీ ఏదైనా ఉందా? ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఏవైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో ఇవేవి కూడాను, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, సిపిఐ, సిపిఎం, అలాగే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, అలాగే మిగతా రాష్ట్రాల్లో ఉన్న టీఎంసీ కానివ్వండి, ఆర్జేడీ కానివ్వండి, అలాగే శివసేన కానివ్వండి, డిఎంకే కానివ్వండి, ఇవేవి కూడా నీతివంతమైన పార్టీలాగా కనిపించట్లేదు. అంటే దేశంలో ప్రధానంగా రెండు ప్రధానమైన పార్టీలు, అవి కూడాను చాలా నీతివంతమైన పార్టీలుగా కేంద్ర ప్రభుత్వానికి కనిపిస్తున్నాయి. ఒకటి బీజేపీ, మరొకటి ఎంఐఎం. సో మరీ ముఖ్యంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ పోటీ చేసినా బీజేపీ ఎక్కడ పోటీలో ఉన్నా అక్కడికి ఎంఐఎం వెళ్తుంది. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే బెంగాల్ మనం చూసుకున్నా, బీహార్ చూసినా, అటుపక్క కేరళ రాష్ట్రం, ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే బీజేపీ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎంఐఎం వెళ్తూ ఉంటుంది. ఎంఐఎంకి సపోర్ట్ చేయడానికి, ఎంఐఎం బీజేపీకి సపోర్ట్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అంటే మరీ ముఖ్యంగా మతతత్వంతో ముందుకెళ్తున్న పార్టీలు ప్రధానంగా ఈ రెండు పార్టీల మీద, ముఖ్యంగా ఎంఐఎం మీద ఇంతవరకు కూడాను ఈడీ కానీ, సిబిఐ కానీ ఇలాంటి ఏవి ఐటీ దాడులు కానీ ఎలాంటి దాడులు కూడా జరగలేదు. మరీ ముఖ్యంగా బీజేపీ ఎందుకు ఇంతవరకు ఎంఐఎంని ఆ కోణంలో చూడలేదు అంటే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. వీళ్ళు బయటకి శత్రువులా కనిపిస్తారు, కానీ ఇంటర్నల్గా వీళ్ళిద్దరికీ దోస్తానా ఉంది. సో డెఫినెట్లీ ఎందుకంటే ఇంతవరకు ఎంఐఎం మీద ఎలాంటి ఎలిగేషన్ చేయలేదు బీజేపీ. సో ఖచ్చితంగా ఎంఐఎంని ఓడించే తీరుతాం, అసదుద్దీన్ ఓవైసీని ఓరించి తీరుతామని చెప్పేసి ఒక బీజేపీ చెప్తా ఉంది. సో అటు బీహార్ ఎన్నికల్లో బీజేపీకి ఎంఐఎం సపోర్ట్ చేసింది, అట్లాగే బెంగాల్లో కూడా అట్లానే చేసింది, కేరళలో కూడా బీజేపీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది, అలాగే కేరళలో ఎంఐఎం కూడా చాలా యాక్టివ్ అయిపోయింది. ముఖ్యంగా అంతర్గతంగా వీళ్ళిద్దరికీ ఎలాంటి కొట్లాటలు లేవు, వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. సో ఒకరికొకరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఒకరికొకరు సాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే బయట ఎక్కడ చూసినా సరే మతతత్వాన్ని బోధిస్తూ ఉంటారు. అంటే ఈ రెండు పార్టీలు కూడాను మతం ముసుగులో బయట ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా. సో ఇదే తరుణంలో వీళ్ళిద్దరు వెళ్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఎంఐఎం, బీజేపీ వీళ్ళిద్దరు దోస్తీ గురించి అంటే ఈరోజు నేను చెప్తుంది కాదు, అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంతకుముందు చాలామంది రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, రాజకీయ వర్గానికి సంబంధించిన అనేకమైన చర్చలు నడుస్తున్నాయి. వీళ్ళిద్దరి మధ్య అసలు ఫ్రెండ్షిప్ ఏంటి, ఎందుకు వీళ్ళిద్దరూ ఎట్లుంటారని చెప్పేసి. కానీ ఇక ఇదే తరుణంలో ఈ వార్త ఎక్కువగా వినిపిస్తున్న తరుణంలో లోక్సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే వస్తున్న తరుణంలోనే ఇక బీజేపీ ఒక పకడ్బందీ ప్లాన్ అయితే వేసింది. ఎంఐఎం చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ అసదుద్దీన్ ఓడించాలి అనే ఒక నినాదంతో ఒక నేతను బరిలోకి దించింది, ఒక మహిళా నేతను బరిలోకి దించింది హైదరాబాద్ సిటీలో. ఈ దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మీదే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది. అటుపక్క రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, మరోపక్క అనేక రాజకీయ కోణాల్లో ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ హైదరాబాద్ మీద చర్చ. మరీ ముఖ్యంగా మొన్న రీసెంట్గా ఆప్కి అదాలత్ ప్రోగ్రాంలో మాధవీలత పార్టిసిపేట్ చేసినప్పుడు తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో దేశ ప్రధాని, ఇంతమంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడాను ఎవరిని కూడాను ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి ప్రశంసించిన పరిస్థితి అయితే లేదు. కానీ మాధవీలతను ఎస్పెషల్లీ ఫోకస్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఆవిడని ప్రశంసించారు. సో మాధవీలత ఆమె ఏం మాట్లాడిందో చూసాం ఆప్కి అదాలత్లో మాధవీలత కేవలం అసదుద్దీన్ ఆస్తి 10 లక్షలు మాత్రమే అని అసదుద్దీన్ ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చారని మాధవీలత చెప్పింది. కానీ ఇక్కడ అదే ఆప్కి అదాలత్ ప్రోగ్రాంలో మాధవీలత అసదుద్దీన్ యొక్క కమెంట్ చేసింది. ఆయన కూతురు పెళ్లి చాలా ఆడంబరంగా చేశారు, అట్టహాసంగా చేశారు, 6 కోట్ల రూపాయలతో చేశారని చెప్పేసి ఆవిడ ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు. కానీ 10 లక్షలే నా ఆస్తి అన్న అసదుద్దీన్ ఓవైసీ 6 కోట్లు పెట్టి కూతురు పెళ్లి అట్టహాసంగా ఎలా చేయగలిగారు? సో ఎందుకు మరి ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ ఎందుకు ప్రశ్నించలేదు? ఇన్ని డబ్బులు ఎక్కడైనా ఎందుకు ప్రశ్నించలేదు? ఐటీ దాడులు ఎందుకు జరగలేదు? ఈడీ దాడులు ఎందుకు జరగలేదు? కానీ దేశవ్యాప్తంగా ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మాత్రం అంతర్గతంగా చాలా బాగుంటుంది. ఒకటి పబ్లిక్లోకి వచ్చినప్పుడు నేను నీకు దుష్మన్, నువ్వు నాకు దుష్మన్ అని కొట్లాడదాం, కానీ ఇద్దరు
ఇద్దరు మతతత్వ పార్టీలే కాబట్టి ఎవరికో ఒకరికి హెల్ప్ జరుగుతుంది, మూడో వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. సో వీళ్ళ కాన్సెప్టే ఇది, నేను నిన్ను బూచిగా చూపిస్తా, నువ్వు నన్ను బూచిగా చూపించు అనే నినాదంతో వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ దేశవ్యాప్తంగా కూడాను వీళ్ళ ఇద్దరు ఫ్రెండ్షిప్ మధ్య, ఇంటర్నల్ ఫ్రెండ్షిప్ మధ్య చాలా పెద్ద చర్చ అయితే నడిచింది. కానీ ఎందుకు ఇప్పుడు ఈడీ దాడులు, ఐటీ దాడులు ఏమీ జరగలేదు. మాధవీలత అన్నట్లుగానే అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల అఫిడవిట్లో 10 లక్షల తన ఆస్తి అయితే మరి 6 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయని ఎందుకు బీజేపీ ఈడీ దాడులు చేయించలేదు, ఐటీ దాడులు చేయించలేదు? సో ఇది ఒక పెద్ద ప్రశ్న, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. అండ్ వన్ మోర్, అసదుద్దీన్ మీద పోటీ చేయిస్తే మన మధ్య గొడవలు ఉన్నాయనుకుంటారు, ఖచ్చితంగా వీళ్ళు విరోధులు అనుకుంటారు అని ఒక పెద్ద స్క్రీన్ ప్లే అయితే ఇక్కడ ప్లే చేస్తూ ఉన్నారు బీజేపీ వర్సెస్ ఎంఐఎం. వీళ్ళిద్దరూ కూడా ఈ స్క్రీన్ ప్లే నడిపిస్తూ ఉన్నారు. కానీ అందుకనే అంటే కనీస సభ్యత్వం కూడా లేని మాధవీలతను ఇక్కడ బరిలోకి దించి ఆవిడని హైప్ చేసి, సో ఎందుకంటే అక్కడ ఎవరైనా అభ్యర్థి ఒకళ్ళు కావాలి కాబట్టి, సో ఓటమికి రెడీగా ఉన్న అభ్యర్థి ఎవరైనా ఉన్నారు అంటే మాధవీలతను సెలెక్ట్ చేసి సో అనేక రకాలుగా వీళ్ళని వైరల్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మన సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్లో మాధవీలత, కొంపెల్ల మాధవీలత అని కొట్టగానే లక్షల కొద్ది వీడియోలు వస్తూ ఉన్నాయి. సో ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారు అంటే బీజేపీ కానీ ఎంఐఎం కానీ వాళ్ళిద్దరి మధ్య మైత్రి ఉన్నదనే విషయం అందరికీ తెలిసిపోతుంది అనే విషయంలోనే మాధవీలతను ఇక్కడ రంగంలోకి దించారని కూడా మనం అనుకోవచ్చు. దాదాపుగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే 1991 కానీ 1996లో కానీ 1991లో బద్దం బాలరెడ్డి మంచి మెజారిటీ వచ్చింది బీజేపీ తరఫున. అట్లాగే 1996లో వెంకయ్యనాయుడు కూడా పోటీ చేస్తారు. కానీ ఇంతవరకు కూడా అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే దాదాపుగా మనం ఓల్డ్ సిటీలో చూసుకున్నట్లయితే దాదాపుగా 22 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు అక్కడ. ఈ 22 లక్షల ఓటర్లలో దాదాపుగా 60% ముస్లింలే ఉన్నారు ఇక్కడ. 35% హిందువులు ఉన్నారు. మిగతా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కొంతమేర తక్కువ పర్సంటేజ్ ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇదే తరుణంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే అసలు ఎంఐఎంకి సంబంధించి మనం ఒక్కసారి ఎంఐఎం హిస్టరీ ఏంటి, అసలు ఎంఐఎం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎంఐఎం దాదాపుగా 1960లో ఒక వార్డు మెంబర్గా గెలిచిన వ్యక్తిని, ఒక వార్డు మెంబర్గా మాత్రమే గెలవగలిగింది ఎంఐఎం. కానీ ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 6 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎమ్మెల్సీలు, 1 ఎంపీ అంటే చాలా బలంగా తయారైంది. సో ఇలాంటి ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా కూడా పుంజుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక పక్క బీజేపీ మతతత్వ పార్టీ, మరోపక్క ఎంఐఎం మతతత్వ పార్టీ కాబట్టి మా ఇద్దరం తిట్టుకుంటే కనుక డెఫినెట్లీ మూడో వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం లేదని చెప్పేసి వీళ్ళు ఒక స్ట్రాటజీతో, ఒక ప్లాన్తో అయితే వెళ్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఇప్పుడు కొంతమేర కాంగ్రెస్ హవా మంచిగా నడుస్తుంది కాబట్టి, కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎందుకు మళ్ళీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడానికి, కాంగ్రెస్ ఎందుకు మళ్ళీ ఎంఐఎం అసదుద్దీన్ గెలిపించాలని ప్రయత్నం చేస్తుంది? సో అసలు ఈ డిస్కషన్ ఎందుకు నడుస్తుంది? కానీ కాంగ్రెస్ ఇక్కడ వెనకబడిపోయింది. కాంగ్రెస్ ఆలోచన విధానం కూడా బాగాలేదని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అంటున్న మాట కూడా ఇదే. కానీ కాంగ్రెస్ ఇదే తరుణంలో ఒక బలమైన మైనారిటీ లీడర్ని కనుక హైదరాబాద్ సిటీ, ఓల్డ్ సిటీలో పెడితే కనుక డెఫినెట్లీ కొంతమేర స్ట్రాంగ్ అయి పుంజుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ కొంతమేర కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తిని ఓడించడానికి కాంగ్రెస్ ఎందుకు బలమైన లీడర్ని తయారు చేయట్లేదు? ఫిరోజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రాంగ్గా మాట్లాడగలడు, తన వాయిస్ని చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్ళగలుగుతాడు. సో ఇలాంటి వ్యక్తిని ఎందుకు పక్కన పెడుతోంది? ఫిరోజ్ ఖాన్ని ఎందుకు అంటే కొంతమేర ఓవైసీ మీద ఫైట్ చేయగలను, ఓవైసీని ఓడించగలను అని ఎవరైనా కాంగ్రెస్లో బలంగా తన వాయిస్ వినిపిస్తున్నారంటే అది ఫిరోజ్ ఖాన్ మాత్రమే. దాదాపుగా 6 లక్షల పైచిలకు అక్కడ బోగస్ ఓట్లు ఉన్నాయి. ఆ బోగస్ ఓట్లు పోతే డెఫినెట్లీ అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోతాడని చెప్పేసి ఫిరోజ్ ఖాన్ కూడా ఎన్నికల సంఘానికి ఒక అఫిడవిట్ ఇవ్వడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. సో ఇదే తరుణంలో దీన్ని ప్లస్ క్యాష్ చేసుకునే విధంగా మాధవీలత కూడాను అనేకమైన ప్రోగ్రాల్లో ఈ 6.5 లక్షలు 6 లక్షల పైచిలకు ఓట్లు అక్కడ బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో ఇక ఇదే తరుణంలో దేశవ్యాప్తంగా కూడాను ఎంఐఎం బీజేపీ మైత్రి కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ హైదరాబాద్ విషయంలో దాన్ని పటాపంచలు చేయాలనే ఒక స్ట్రాటజీతో, ఒక ప్లాన్తో, అంటే కావాలనే అసదుద్దీన్ని గెలిపించాలనే ప్లాన్తో బీజేపీ ఒక వ్యూహం ఇక్కడ రచిస్తూ ఉంది. సో మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే. సో ఈ ఓల్డ్ సిటీలోనే కాంగ్రెస్ స్ట్రాంగ్గా బలమైన వ్యక్తి నుంచోబెడితే చాలా బాగుండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఇంతవరకు కూడాను వీళ్ళ యొక్క మైత్రి గురించి బయట అయితే తిట్టుకుంటూనే ఉంటారు, కానీ ఇంటర్నల్గా చాలా మైత్రిగా ఉంటారు. సో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం. మాధవీలత వర్సెస్ అసదుద్దీన్ ఓవైసీగా అసలు ఈ ఫైట్ ఎలా ఉంటుంది? అసలు నిజంగానే బీజేపీ కావాలని చేస్తుంది ఈ రెండు మతతత్వ పార్టీలని ఎలా చూడొచ్చు, అసలు వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా చూడొచ్చు అనేది ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to
Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.